అనిల్ గారు ఇక్కడ సార్ ఇటు నిన్న రామ్ చరణ్ గారికి సినిమా చూపించారు కదా, ఏమన్నారు సార్? ఎలా ఫీల్ అయ్యారు? ఏంటి అసలుకి? సో రామ్ చరణ్ గారిని నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు ఆయన. సో ఆయన సినిమా అంతా చిరంజీవి గారిని అలా చూస్తూ ఎగ్జైట్ అవుతూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేశాను అనిల్ అన్నారు. అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఆయన హ్యాపీనెస్ ఎంత ఉందంటే నన్ను గట్టిగా ఒక హగ్ ఇచ్చారు కదా, దాంట్లో తెలిసిపోయింది నాకు. నెక్స్ట్ ప్లాన్ రామ్ చరణ్ గారా? మరి మళ్ళీ మెగా కాంపౌండ్లు ఎవరితో చేయబోతున్నారు అసలుకి? ఎనీ టైం వాళ్ళకి అవకాశం ఉందంటే మనం ఎగిరి గంతేసి చేస్తాం, చూద్దాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ రెడీగా ఉన్నారు అక్కడ. అనిల్ గారు, జీవి గారు, ఇప్పుడు ఈ చిరంజీవి గారి ప్రసాద్ క్యారెక్టర్, చంటబ్బాయి క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈస్గా ఫర్ మోడర్న్ జనరేషన్ విత్ కాంటెంపరీ ఎంటర్టైన్మెంట్తో చేశారు. అది రెండోసారి చూస్తే కానీ అర్థం కాలేదా? కరెక్ట్, మీ రైటింగ్ కరెక్ట్, 200% రైట్ అండి. నేను ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇందాక కూడా ఒక మాట చెప్పాల్సింది, హాస్యాన్ని చాలా సటిల్గా బార్డర్ దాటకుండా పండించగలగటంలో చిరంజీవి గారు సూపర్ దిట్ట దాంట్లో. సో ఎందుకంటే కామెడీ కొద్దిగా లౌడ్ అయినా ఇదైనా కూడా అది మనకు ఎక్కువ అనిపిస్తుంది. సో ఆయన ఏంటంటే ఆయన చేసేటప్పుడు అసలు ఆ లౌడ్నెస్ ఉండదు, చాలా సటిల్గా చేస్తారు, రియాక్షన్స్ క్యూట్గా ఇస్తారు, ఆ బాడీ లాంగ్వేజ్తో కూడా ఆ బాడీ లాంగ్వేజ్తో కూడా వెరైటీగా చేస్తారు. సో ఆయన చేసిన అన్ని సినిమాల్లో చంటాబ్బాయి ఈజ్ ఏ క్లాసిక్, నాకైతే క్లాసిక్. సో అలాంటి సినిమా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఫన్ చేసేటప్పుడు దానిలోనూ ఒక టించ్ తీసుకున్నాను, సో చిన్న టించ్ తీసుకొని మోడర్నైజ్ చేశాను. సాహు గారు బాలకృష్ణ గారితో చేశారు, ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారితో చేశారు. అండ్ మీరు చెప్పినట్టు 400-500 క్లబ్లోకి వెళ్ళే సినిమా. సో నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ బిగ్ థింగ్? ఇప్పుడైతే రెడీగా ఏం లేదు సార్, డెఫినెట్లీ ఇన్ కమింగ్ మంత్స్ ఏదో ప్లాన్ చేసి చెప్తాం. ఇంకా అనిల్ని అలానే కిడ్నాప్ చేసి ఉంచుతారు మీ బ్యానర్లోనే? అది ఆయన అడగాలి, నన్ను కాదు. అనిల్ గారు ఇక్కడే సార్, సంక్రాంతి అప్పుడు మీరు షేర్ కలిసారని చెప్పారు కదా, లాభాల షేర్ కలుస్తాను, అది సంక్రాంతికి వస్తున్నాం అప్పుడు హిట్ అవుతుంది కంపల్సరీ, నేను రెమ్యునేషన్ తీసుకోను, షేర్ కలుస్తాను అని మీరు మాట్లాడినట్టు గుర్తు. ప్రాఫిట్లో సంక్రాంతికి వస్తున్నాను నేను, అప్పుడేది అన్నారు కదా సార్, అంటే నేను కూడా దీంట్లో కొద్దిగా పార్ట్నర్ అవుతాను అనేసి. ఈ సినిమాలోనా? సంక్రాంతికి వస్తున్న నాకు పార్ట్నర్ ఏం లేదు, జీతమే, శాలరీయే. సినిమాకి జీతమే, మనకి షేర్ లేదు. అనిల్ గారు ఇక్కడ యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ మెగా బ్లాక్ బస్టర్. అయితే ఒక డైలాగ్ ఉంది సార్, ట్రైలర్లో కూడా ఉంది అండ్ సినిమాలో కూడా ఉంది, ఏదేమైనా మన మామగారులు టార్చర్ పెడితే ఆ కిక్కే వేరబ్బా అనే డైలాగు అక్కడెక్కడో పర్సనల్గా ఏమన్నా వచ్చిందా అని ఒక అనిపించింది. కాదు, సినిమా రిలీజ్ అయ్యి ఇది 2వ రోజు కదా, చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఈ క్వశ్చన్ అడిగి ప్లీజ్ దయచేసి టాపిక్ ఎవరు తీయకండి. థ్యాంక్ యూ సార్. అలాగే చాలామందికి లైక్ స్పెషల్గా అక్కినేని ఫ్యాన్స్కి ఉన్నటువంటి ఇది సార్, ఎందుకంటే అటు వెంకీమామ ఫ్యాన్స్ హ్యాపీ, మెగాస్టార్ గారి ఫ్యాన్స్ హ్యాపీ, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా హ్యాపీ. ఒక కామెడీ టైమింగ్లో మీలాంటి కాంబినేషన్లో ఒక హలో బ్రదర్ లాంటి మూవీ నాగార్జున గారికి కూడా పడితే సూపర్ ఉంటుంది అని చెప్పి అక్కినేని గారి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ అతి త్వరలో ఏమన్నా ఉండబోతుందా? అంటే ఎంత గట్టిగా అనుకుంటే అంత తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, కాబట్టి అనుకోవటమే, అనుకుంటే అయిపోద్ది సార్. ఆల్రెడీ అదే టైము, తదాస్తు దేవతలు తిరిగే టైము, తదాస్తు అనుకో, అంతే.